ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అలాగే మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు పంపించాలని సిట్ నిర్ణయించడం ఈ కేసుకు సంబంధించిన ఒక కీలక ఘట్టం. ఆల్మోస్ట్ కేసు క్లైమాక్స్కు చేరినట్టే భావించాలి. ఈ కేసు చాలా తీవ్రమైన సంగతి మనందరికీ తెలుసు, తీవ్రమైన నేరమైన సంగతి తెలుసు, అట్లాగే చట్ట వ్యతిరేకమైన సంగతి కూడా తెలుసు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక కీలక పరిణామాలు గడిచిన కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఈ కేసుకు సంబంధించి ఈ కేసుతో ముడిపడి ఉన్న అందరినీ కూడా మళ్ళీ ఒకసారి పిలిచి ప్రశ్నిస్తోంది. గతంలో ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఏసీపీ రాధాకృష్ణరావు కావచ్చు, అలాగే డిఎస్పీ ప్రణీత్రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, అండ్ ఒక న్యూస్ ఛానల్ అధిపతి శ్రవణరావు కావచ్చు, తిరుపతన కావచ్చు, వీళ్ళందరినీ ఒకసారి మళ్ళీ పిలిచి సిట్ ప్రశ్నిస్తోంది. అంటే కొత్త సిట్ ఇది, సజ్జనార్ సారథ్యంలో పనిచేస్తున్న సిట్ తాజాగా వీళ్ళందరినీ పిలిచి వీళ్లతో ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ముందు పెట్టి ముఖాముఖి ప్రశ్నలు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటిదాకా సిట్కు అందిన ఆధారాలు, మరీ ముఖ్యంగా టెక్నాలజీ పరంగా లభించిన సాక్ష్యాధారాలు, ఫోరెన్సిక్లో దొరికిన ఇతర అంశాలు, వీటన్నిటినీ బేస్ చేసుకొని ఈ ప్రశ్నల వర్షం కురుస్తుంది వీళ్ళపైన. సో ఈ కాంటెక్స్ట్లో అప్పటి జిఏడి అధికారి రఘునందన్ను, పొలిటికల్ సెక్రటరీగా పనిచేసిన రఘునందన్ను, అలాగే అప్పటి చీఫ్ సెక్రటరీలు శాంతికుమారి, సోమేష్ కుమార్ అండ్ ఐపీఎస్ అధికారులైన నవీన్ చంద్, అట్లాగే అనిల్ కుమార్, వీళ్ళందరూ కూడా పిలిచి ప్రశ్నిస్తోంది. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని కూడా సిట్ ఇప్పటికే ప్రశ్నించింది. దాదాపు ఇప్పటికీ ఐ థింక్ 13వసారి అనుకుంటా విచారణ జరిగింది, ప్రభాకరరావు విచారణ. ప్రభాకరరావు సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర రక్షణ బెయిల్ తీసుకున్న సంగతి మనందరికీ తెలుసు. అంటే ఆ బెయిల్ ఉండగా ఆయన అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అయితే ఆయన సిట్ ముందు సరైన వాంగ్మూలం ఇవ్వడం లేదనో, లేకుంటే తాము వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పడం లేదనో, లేదా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడనో రకరకాల కారణాలను ఇప్పటిదాకా ఈ కేసులో జరిగిన పురోగతిని డీటెయిల్డ్గా సుప్రీంకోర్టుకు సిట్ సమర్పించింది. ప్రభాకర్రావుపై ఉన్న మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలని కూడా కోరింది. కానీ సుప్రీంకోర్టు ఒక వారం మాత్రమే గడువు ఇచ్చింది. ఈ వారంలోగా మరోసారి కస్టోడియల్ విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సజ్జనార్ నాయకత్వంలోని కమిటీ బృందం, సిట్ బృందం విచారణ ముమ్మరం చేస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. ఈ నెల 24వ తేదీన ఈ గడువు ముగుస్తోంది. కనుక ఈలోగానే ఈ కేసుతో ముడిపడి ఉన్నవాళ్ళు, ఈ కేసుతో సంబంధం ఉన్నవాళ్ళు, అసలు ఈ కేసుతో ఏ మేరకు లింక్ ఉన్నా సరే వాళ్ళందరినీ క్వశ్చన్ చేయడానికి సిట్ ప్రయత్నిస్తోంది, వాళ్ళందరినీ పిలుస్తోంది. ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, లేకుంటే ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని ఆల్రెడీ ఇంతకుముందు నా సిట్ ప్రశ్నించింది. ఇప్పుడు మళ్ళీ ఆయనను కూడా ఈ ప్రస్తుత సిట్ పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ హరీష్ రావుకి ఇచ్చిన నోటీసుల పైన వాళ్ళ స్పందన ఏమిటన్నది ఇంకా తెలియలేదు. వాళ్ళు ఎట్లా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో కాళేశ్వరం పైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నియమించినప్పుడు కూడా ఆ కమిషన్ విచారణకు నోటీసు జారీ చేసినప్పుడు కమిషన్కు హాజరు కావాలా లేదా అనే దానిపైన తర్జన భర్జనలు జరిగాయి పెరవల్లి ఫామ్ హౌస్లో. న్యాయ నిపుణులతో గంటల తరబడి కేసీఆర్ చర్చించారు. చివరాఖరకు తప్పని పరిస్థితుల్లో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్, హరీష్ రావు హాజరై తమ వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పుడు కూడా సిట్ పిలుస్తున్న నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు స్వయంగా హాజరవుతారా, లేక న్యాయ నిపుణులతో
సంప్రదింపులు జరిపి గైర్హాజరు కావడానికి ప్రయత్నిస్తారా? ఒకవేళ గైర్హాజరు కావడానికి ప్రయత్నిస్తే చట్టపరంగా ఉన్న అవకాశాలు ఏమిటన్నది పోలీసులు ప్రయత్నిస్తున్నారు, అంటే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కూడా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎట్లా అంటే ఈ నోటీసుల పైన కేసీఆర్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న కాలంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ నేరంలో పాల్గొన్న వాళ్ళంటూ వీళ్ళందరి మన దగ్గర కనబడుతున్నారు. కానీ అసలు ఈ నేరానికి సూత్రధారి ఎవరు అన్నది తేలాల్సి ఉంది. అందువల్ల ప్రభాకరరావును పదే పదే ఈ సిట్ వేస్తున్న ప్రశ్న ఒకటే, ఫోన్ ట్యాపింగ్ చేయవలసిందిగా మిమ్మల్ని ఆదేశించిన వ్యక్తులు ఎవరు? మీరు ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు? మీరు ఫోన్లను ట్యాప్ చేసిన తర్వాత ఆ రికార్డ్స్ను ఎవరెవరికి ఇచ్చారు? అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సంభాషణ వివరాలను మీరు ఎవరికి అందించారు? దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి శతవిధాల సిట్ ప్రయత్నిస్తోంది. ఇప్పటిదాకా అంటే కస్టోడియల్ విచారణ అంటే మరేదో భయపడిపోయి ప్రభాకరరావు నోరు విప్పుతాడని అనుకోవడానికి లేదు. ఆయన అంతకుముందు కూడా పోలీస్ అధికారిగా పనిచేసిన అనుభవం ఉన్న కారణంగా కస్టోడియల్ విచారణ అంటే ఎట్లా ఉంటుంది, దాంట్లో ఏ రకంగా జవాబు ఇవ్వాలి, ఏ రకంగా తప్పించుకోవాలి అని దాంట్లో ప్రభాకరరావుకు నైపుణ్యం లేదని అనుకోవడానికి లేదు. అందువల్ల ఈ కేసు ఒక సవాలుగానే ఉంది సిట్కు. అంటే ఇప్పుడు సిటీ పోలీస్ కమిషనర్ అంటే ఈ సిట్కు సారథ్యం వహిస్తున్న సజ్జనార్కు కూడా ఇది ఒక ఛాలెంజే. అయితే సజ్జనార్ మిగతా ఐపీఎస్ అధికారులలాగా, మిగతా పోలీస్ అధికారులలాగా కొంత మెతకగా ఉండే మనిషో లేకపోతే ఇంకొక రకంగా కొంత డైలమాలో ఉండే మనిషి కాదు. ఆయన ఒకవేళ సరిగ్గా జవాబులు ఇవ్వకపోతే చట్టపరంగా తోలు తీసే రకం. కనుక సజ్జనార్ కమిటీ బృందం ఏర్పడిందంటేనే బీఆర్ఎస్ పార్టీ నేతల గుండెల్లో ఒక దడ మొదలైంది. అయితే ఇప్పుడు కేసీఆర్కు హరీష్ రావుకు నోటీసులు జారీ చేస్తున్నందున సహజంగానే ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ఉష్ణోగ్రతలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏం జరిగే అవకాశం ఉంది? కాళేశ్వరం ఏమో జ్యుడిషియల్ ఎంక్వైరీ, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఇదేమో పక్కాగా సిట్ విచారణ, అంటే పోలీసులు దర్యాప్తు చేస్తున్న కేసు. కనుక ఇందులో ఒకవేళ అటెండ్ అయితే ఎట్లా ఉంటుంది, అటెండ్ కాకపోతే ఎట్లా ఉంటుంది, దీనికి సంబంధించిన అంశాలపైన ఇప్పుడు హాట్ చర్చ జరుగుతున్నట్టుగా కనబడుతోంది. అండ్ దీంట్లో ఒక కీలకమైన అంశం బయటకు వచ్చింది. ప్రభాకరరావు రిటైర్ అయిన మనిషి, రిటైర్ అయిన పోలీస్ అధికారి. ఆయనను స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే మావోయిస్టుల అణిచివేత కోసం, వాళ్లను అదుపు చేయడం కోసం ఏర్పాటైన ప్రత్యేక విభాగానికి ఆయనను ఓఎస్డీగా ఎట్లా నియమించారు, ఎవరు నియమించారు, ఆయనను నియమించవలసిందిగా ఆదేశించింది ఎవరు అని తెలుసుకోవడానికి కూడా సిట్ ప్రయత్నిస్తోంది. సో అట్లాగే ఫోన్ ట్యాపింగ్ వంటి ఇష్యూస్కు సంబంధించి సాధారణంగా రివ్యూ కమిటీ ఉంటుంది. ఈ రివ్యూ కమిటీ హయ్యర్ అథారిటీ అంటే రాష్ట్ర హోమ్ సెక్రటరీ అండ్ మరికొంతమంది సభ్యులు ఉంటారు. అందులో మాజీ డీజీపీ, హోమ్ సెక్రటరీ వీళ్ళంతా ఉంటారు. సో ఆ రివ్యూ కమిటీకి ఈ ఫోన్ నెంబర్ల జాబితా ముందే ఇచ్చారా, ఇవ్వలేదా అనే దానికి సంబంధించిన ఆరా కూడా సిట్ తీస్తోంది. అండ్ ఈ ప్రభాకరరావు అండ్ ఈ ముఠా వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో, ప్రణీత్రావు, రాధాకృష్ణరావు, వీళ్ళంతా రాజకీయ నాయకులు, జడ్జెస్ అండ్ జర్నలిస్టులు, అంటే మీడియా ప్రతినిధులు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అనేక మందిని వాళ్ళు ఫోన్ ట్యాప్ చేశారు. సో వీళ్ళందరినీ చేసిన ఒక్క కారణంతో వాళ్ళు ఫోన్ ట్యాప్ చేశారు. మావోయిస్టు సానుభూతి పరులనే పేరిట ఒక నంబర్స్ జాబితా ఇచ్చి, అంటే హైయర్ అథారిటీస్కి ఇచ్చి ఆ నంబర్స్ను వీళ్ళు ట్రాక్ చేశారు. ఆ నంబర్స్ నిజానికి మావోయిస్టు పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు, మద్దతుదారులు ఎంతమంది ఉన్నారో మనకెవరికి తెలియదు. కానీ ఆ పేరిట మాత్రమే ఎస్ఐబికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఫోన్ ట్యాపింగ్ చేసే వెసులుబాటు ఉంటుంది కాబట్టి, ఆ రకంగా వాళ్ళు అటువంటి కుయుక్తులు పన్నినట్టుగా మనకి ఇప్పుడు అర్థమవుతోంది. సో ఇప్పుడు ఇక కేసు ఆల్మోస్ట్ ఒక
కొలికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.